హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ సజ్జల పాయసం. చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ హెల్దీకరమైన రెసిపీని ప్రిపేర్ చేసే విధానం చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. కొన్ని సజ్జల్ని తీసుకొని ఒక పూట అంతా నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల పాయసం టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ సజ్జలకున్న సహజ గుణాలు బాగుంటాయి, మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇగో ఇలా ఉంటుంది. ఒక కప్పు సజ్జల్ని తీసుకున్నాను. ఈ సజ్జల్ని ఫస్ట్ దంచుకోవాలి. ఇలా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం మిక్సీలో కూడా నార్మల్గా ఒట్టి సజ్జల్ని తీసుకొని మిక్స్ చేసి కూడా పౌడర్గా ఉన్నప్పుడు కూడా పెట్టి చేసుకోవచ్చు. మనం పాయసం ప్రిపేర్ చేయవచ్చు. కాకపోతే ఇలా నానబెట్టి చేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ సజ్జల్లో సహజ గుణాలు అలాగే ఉంటాయి. ఇంకా కచ్చబచ్చగా దంచుకొని తీసేస్తే సరిపోతుంది. ఇంకా నూరిన తర్వాత తీసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇవి మరీ పిండి పిండిలా కాకుండా కొద్దిగా బరకగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇగో చాలా బాగుంటుంది, టేస్టీగా మస్తు ఉంటుంది. ఇగో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే సరిపోతుంది. ఇంకా కావాల్సిన పదార్థాలు ఇవి. ఇలా దంచి పెట్టుకున్న సజ్జల్ని తీసుకున్నాను. అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి, గసగసాల, యాలకుల పొడి, బెల్లం, పాలు, వీటన్నిటిని సిద్ధం చేసుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. పొయ్యి మీద గిన్నె వేసేసి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే గిన్నెలో కొద్దిగా పాలు వేసేసి ఇంకా దాంట్లో కొంచెం నీళ్లు యాడ్ చేసి దంచి పెట్టుకున్న సజ్జల్ని ఇలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి. ఎమ్మటే నేను ఎందుకు వేసుకున్నానంటే, మనం పాలు ఆల్రెడీ ఏడి చేసినాయి, ఏం పర్వాలేదు. నార్మల్గా మనం ఏడి చేశాక ఒక పొంగు వచ్చే టైంలో వేస్తే ఈ సజ్జలు ఉండలు ఉండలుగా అవుతాయి, గడ్డలుగా అవుతాయి. అందుకని ముందే వేసేసి కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత దీంట్లో గసగసాల పౌడర్, కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి ఇలా కలుపుకోవాలి. మొత్తం వేసేసాక ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి టైం పడుతుంది. అందుకనేసి మనం ముందు వేసేటప్పుడే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఇంకా ఉడికిందా లేదా అనేసి ఇలా తీసి కొద్దిగా నలిపి చూస్తే ఉడుకుతుందనేసి తెలుస్తుంది. ఈజీగా తెలుస్తుంది అది ఉడికిందా లేదా అనేసి. ఇంకా ఉడికింది అని అన్నప్పుడు ఒక కప్పు సజ్జలకి గాను ఒక కప్పు బెల్లం వేసేసాను. ఇలా వేసి ఇలా కలుపుకుంటూ మళ్ళీ ఇంకా కొద్దిసేపు మనం బెల్లం కలవాలి కదా, అలా కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీకరమైన రెసిపీ. ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఇంకా ఉడకడం కంప్లీట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఇక్కడ నాకు బాదం ఒకటే ఉంటే అదే పెట్టాను. మీ దగ్గర చాలా ఉంటే పెట్టండి. ఇంకా ఇలా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ సజ్జల పాయసం చాలా టేస్టీగా ఉంది. ఇక సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు చాలా బాగా నచ్చుతుంది. అత్తయ్య టేస్ట్ చేసి చెప్తున్నారు చాలా బాగుందని, మామయ్య కూడా చాలా బాగుందని చెప్పారు. ఈ సజ్జల పాయసం రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు చిటివిందేశ్రీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.